గేమ్ అనేది కూడా ఒకటి ఎగ్జాక్ట్లీ వినపడుతుంది రైట్. తను వాళ్ళందరితో క్లోజ్ గా ఉండటం వల్ల వాళ్ళు ఎవరు నామినేట్ చేయట్లేదు, హీఈస్ అ సేఫ్ ప్లేయర్ అని అంటారు. వీడు ఒక్కడ మైండ్ సెట్, మిగతాది 13 మంది మైండ్ సెట్. మిగతా 13 మందికి మైండ్ లేదా, లేకపోతే వీడికి మైండ్ ఎక్కువ? మీరు ఆలోచించండి. 13 మందిలో ఒక్కడు కూడా తన సేఫ్ గేమ్ ఆడుతున్నారని గమనించలేరా? ఆలోచిస్తారు కదా, అప్పుడే అర్థమవుతుంది. ఎందుకు చెప్పారు సేఫ్ గేమ్ అని? సేఫ్ గేమ్ అని ఆ సిచ్యువేషన్ లో చెప్పలేదు, తర్వాత సేఫ్ గేమ్ ఆడుతున్నావా అని చెప్పేసాడు. నామినేషన్స్ విషయంలో స్లిప్ ఇచ్చి వేరే వాళ్ళతో నామినేట్ చేయించడం అనేది ఏంటి సేఫ్ గేమ్ అని అడిగితే ఆ రోజు పాయింట్స్ తను వ్యాలిడ్ గా చెప్పలేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నాకు చిన్న పాయింట్ ఉంది, నీకు ఇప్పుడు నాకు మర్డర్ చేసే అంత పగ ఉందన్నప్పుడు వాడికి ఇస్తాం కనుక కత్తి, నాది నా ఫోన్ దొబ్బేసాడు రా అంటే వాడు మర్డర్ చేస్తాడు పోయి. లేదు కదా, నామినేట్ చేయాలంటే స్ట్రాంగ్ పాయింట్ ఉండాలి. చిన్న పాయింట్ తో నామినేట్ చేస్తే అప్పుడు కూడా వీడిని అంటారు కదా. నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లో ఫస్ట్ వీక్ లో సెకండ్ వీక్ లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని తీసుకొచ్చి కదా నామినేట్ చేసింది. ఎగ్జాక్ట్లీ.